ఆలమూరు మండలం సూర్యారావుపేట గ్రామంలో రైతులకు అందవలసిన క్రాప్ ఇన్సూరెన్స్ నగదును తప్పుడు సర్వే నెంబర్లతో వేర్వేరు అకౌంట్లోకి మళ్లించడం వల్ల రైతులకు అన్యాయం జరిగిందని కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండా శ్రీనివాస్ ఆరోపించారు. దీన్ని నిరసిస్తూ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బండా శ్రీనివాస్ ప్రసంగించారు. అలాగే యూనివర్సిటీల మీద పంట బోధన మీద సర్వే నెంబర్లు వేసి వాలంటీర్కి సంబంధించిన వాళ్ళు అధికారులు ఏడుగు గ్రామంలో సస్పెండ్ చేశారండి. అధికారుల మీద వెంటనే చర్య దాన్ని రికవరీ వాళ్ళ మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఎవరి అకౌంట్లో పడుతుందో ఎవరైతే ఈ ప్రభుత్వ సొమ్ముతో దాని మీద కూడా వెంటనే వాళ్ళ యాక్షన్ తీసుకునేట్టుగా ఈ అధికారులు కూడా తమను ఒకసారి కోరుకుంటున్నాం. జనసేన పార్టీ శ్రీని గారు ఒకసారి పట్టుకోండి. శ్రీని గారు అండి ఒకసారి పట్టుకోండి. పట్టుకోండి అందరూ పట్టుకోండి సార్. వెనకరండి, మీరు కూడా వెనకరండి. చేసాం సార్. ఆలమూరుకి సంబంధించి సూర్యాపేట ఇచ్చాం సార్. చాలా వచ్చింది. మండలం మీద కూడా తమరు దాన్ని పరిశీలించి దాన్ని ఓకే సార్. దీని మీద చర్య తీసుకోవాలి సార్. మేము వచ్చాం కదా, మీరు ఏదో తీసుకునే మాకు సమాధానం కూడా చెప్పాలి. రెండోది మీరు చెప్పారు వాలంటీర్లు ప్రతి ఆర్బీకేలో కూడా ఈ లిస్టులన్నీ డిస్ప్లే చేస్తాం. మీకు ఎవరైనా కానీ లిస్టులన్నీ కూడా ఆర్బీకేలో తీసుకొచ్చాం. ఈ రైతుల డబ్బులు కూడా 2 months అయింది సార్. ఏప్రిల్ 24 నుంచి ఇప్పటి వరకు పర్లేదు. మన ఏఆర్పీ ఏప్రిల్ 24 మనకు పర్లేదు. అంటే అవి దాంట్లో ఆల్రెడీ మనకి 27 వరకు కూడా 21 రోజులు ఉన్నాయన్నీ కూడా మన ప్రాసెస్ పడినాయి. నెక్స్ట్ ఇప్పుడు 21 రోజులు అన్ని అయినాయి. 45 days పైన అయిపోయింది సార్. ఇప్పుడు దాకా ధాన్యం సంబంధించి అమౌంట్ ఏది కూడా రైతు ఖాతాలో పడలేదండి. 45 days పైన అయింది సార్. అది మనం గవర్నమెంట్ లెక్కల ప్రకారం దాంతో పాటు 4 VAలు అన్నారండి. మరి వాలంటీర్లు ఉన్నారండి, నాయకులు ఉన్నారు. ఒక సర్వే నెంబర్తో వస్తే పంట కావాలి కూడా సర్వే నెంబర్ కింద పెట్టి ఆ ప్రూఫ్ కూడా మీకు మేము జప్తు చేసాం సార్. దీంట్లో ఒకసారి చూడండి సార్. అది సరే వాళ్ళ మీద కూడా మీరు అకౌంట్లో కూడా 2,12,000 ఇది వచ్చేటప్పటికి సర్వే నెంబర్ సార్. పంట కావాలి రైతు పేరు చంద్రపల్లి నాగేశ్వరరావు ఇతని అకౌంట్లో పడిందండి. మరి ఇది కూడా ఫేకే కదండి. పంట కాలం మీద ఎలాగా జరుగుతుంది అంటే దాంతోపాటు అంటే ఇది సూర్యారావుపేటకి సార్. దీంతోపాటు చంద్రలూరుకి సంబంధించి ఆలమూరుకి సంబంధించి ఈ లిస్టు కూడా ఇచ్చేయండి. వాళ్ళ స్పందనలో కూడా రైతుల ద్వారా స్పందనలో కూడా పెట్టించడం జరుగుతుందండి. మరి ఇవన్నీ కూడా మీరు చర్యలు తీసుకోవాలి. ప్రతి గ్రామంలో కూడా మీరు ఒక్కసారి దృష్టి పెట్టాలండి.
ఇలాంటి అవినీతి ఉందనుకుంటే మటుకు ఖచ్చితంగా వెళ్ళి తీయండి, వాళ్ళ మీద శిక్షణ క్రమశిక్షణ చర్యలు మటుకు ఖచ్చితంగా తీసుకోండి తీసుకోండి. సార్. అది రికవరీ కూడా చేయాలి సార్ సొమ్మునది. అంటే మీకు అంటే దాదాపుగా మాకు మీలో మన ఈయనకని మన త్రిమూర్తులు గారికి కానీ మీలో ఉన్న కొంతమందికి కూడా అవగాహన ఉంది. నేనైతే యాజ్ ఇక్కడ ఏఓగా చేశాను, ఏడీగా చేశాను. వ్యవసాయ శాఖలో వీలే మ్యాక్సిమం ఎక్కడ కూడా ఇన్ని సంవత్సరాల్లో అవినీతి జరగనివ్వకుండానే ఉంచేలాగా మ్యాక్సిమం చేస్తాను. అయితే ఈ వ్యవస్థలో ఏంటంటే కొంతమంది దుర్మార్గులు ఉండడం వల్ల దాన్ని ఆసరాగా తీసుకుని చేశారు. అది తప్పు. అది యాక్చువల్గా తీసుకున్న వాళ్ళందరి మీద ఎవరిని కూడా దీంట్లో ఉన్న వాళ్ళని ఎవరిని కూడా మేమైతే చెయ్యాలి సార్, రిపోర్ట్ మీ ఆల్రెడీ మీద పూర్తి నమ్మకం ఉంది సార్. మేము కోరుకునేది ఏంటంటే ఓన్లీ ఏ ఊరి మీదే కాకుండా అంటే నలుగురి మీద కాకుండా ప్రజాప్రతినిధుల మీద ఉన్న అమౌంట్ ఏదో ఉందో అది రికవరీ చేయించండి, అర్హులైన రైతులకు ఇప్పించండి. అదే విధంగా అధికారుల ఇన్వాల్వ్మెంట్ సస్పెండ్ చేయించండి. వాలంటీర్లు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందండి, నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఏ పార్టీనా పర్లేదండి, మా పార్టీలో ఉన్న వాళ్ళు రైతు అంటే పార్టీ లేదండి. అదేనండి. రైతు పార్టీ అంటే అక్కడ పార్టీలు మాట్లాడలేదు సార్, దాని గురించి మనం మాట్లాడుతున్నాం. పార్టీలు అదే యాజ్ పర్ రికార్డ్ లో ఎవరు దొరికితే వాళ్ళు చర్య తీసుకున్నట్టుగా చూడమని చెప్పేది ప్రైమరీగా మనకి నలుగురు దొరికిన రిపోర్టు ఆల్రెడీ మేము ప్రైమరీగా జేడీఏ ఆఫీస్కి డీటెయిల్గా సబ్మిట్ చేసాం. వాళ్ళ మీద కలెక్టర్ గారు ఈరోజు యాక్షన్ తీసుకున్నాం. దాంతో పాటు మరి వాలంటీర్ల ఇన్వాల్వ్మెంట్ అది ఫర్దర్గా మనం ఏం చేయమంటే వాలంటీర్ అకౌంట్ లో పనిచేయండి. ముగ్గురు వాలంటీర్లు ఉన్నారండి దాంట్లో. ఫర్దర్గా మనకి కలెక్టర్ గారి నుంచి ఏ విధమైన చర్యలు తీసుకోమంటే అవి కూడా ఏడుదిలా కొద్ది స్పీడ్ చేయండి సార్. ఏడుదిలో మనకన్నా వెంటనే వెలుగులోకి వచ్చిందంటే వాళ్ళ స్పీడ్ గా సస్పెండ్ వెరిఫై చేయాలి కదా. వాళ్ళ మీద పోలీసులు కూడా కేసులు పెట్టి మన మాట జరిగింది. ఈ రకం చర్యలు రాలేదండి. ఫుడ్ సబ్సిడీ గురించి కానీ ఇన్సూరెన్స్ కానీ సర్వే నెంబర్లు అబ్జర్వ్ చేశారు లేదు మీరు? పంట పోదులు, ఇటుక బట్టీలు సరే అంటే మీరు అయిపోయింది నేను మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి సార్ దీని మీద. దీంట్లో వాలంటీర్ల ఇన్వాల్వ్మెంట్ ఉంది సార్, అగ్రికల్చర్ ఇన్వాల్వ్మెంట్ ఉందండి. అదేవిధంగా నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉంది. రైతులతో ఏదో కాంప్రమైజ్ చేసేసి వ్యవహారం తప్పుదారు పెట్టించద్దు. నిజంగా ఎవరు చేశారు అందరి మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, సొమ్ము రికవరీ చేయాలండి. అది మటుకు మీరు బాధ్యత తీసుకోండి సార్. సార్ మీరు అధికార పార్టీకి ప్రెషర్కి ఏదైతే అనంతరం సేవ చేద్దామని వస్తే ఇబ్బంది పడతారు సార్. మేమైతే వదిలేదు లేదు. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము ఆల్రెడీ. దీని మీద కొద్ది వెంటనే మీరు సాల్వ్ చేసుకుంటే పక్క మండలాల్లో ఆల్రెడీ అధికారులను సస్పెండ్ చేసేది ఏడుదల. దీన్ని మనం కూడా చర్యలు తీసుకుంటే కొద్ది ఇబ్బంది ఉండదు ఈ అధికారుల మీద కానీ రికవరీ కానీ. లేదంటే భారీగా అవుతుంది. చిన్న స్కామ్ ఏమీ కాదు. బాధ్యతగా అందులోనే ఎంఆర్ఓకి ఎండి వారికి ఇచ్చాం కానీ మీరు బాధ్యత మెయిన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కాబట్టి మీరు కొద్దిగా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతే బాగుంటుంది. మీ అధికారులకు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ప్రతి ఆర్బీకీలో కూడా ఏదైతే మీకు ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ వచ్చిందో లిస్టులు కూడా డిస్ప్లే చేయించాం సార్. చేయించడం వల్ల రైతులే వాళ్ళు చూసుకుని ఏదైతే ఫేక్ ఖాతాలు ఉన్నాయి ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకోవడానికి ఎక్కువ వెసులుబాటు కలుగుతుంది అండి. అంటే ప్రతి గ్యాప్ లిస్ట్ పెడితే స్కామ్ మీద ఆల్రెడీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ వాలంటీర్ల మీద అంటే చర్య తీసుకునే వారం అయిపోయింది. 7లో చర్యలు తీసుకుని అధికారుల మీద రికార్డుగా ఇచ్చాం. అవునండి, రికార్డుగా ఇచ్చాం. అధికారుల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, రికవరీ చేయాలి కదా సొమ్ము మేడం. చిన్నది కాదు కదా మేడం. చర్య తీసుకునే గారు బ్యాంక్ లావాదేవీలు కాబట్టి ఆధారాలు చెప్పలేదు. బ్యాంక్ లావాదేవీల ద్వారా ఉంది కాబట్టి ఆధారాలు ఎవరో మార్పు చేయలేదు. అందుకని అన్యాయం చేయకండి. అంటే మాకు వచ్చింది న్యాయం చేయండి. రైతులతో కాంప్రమైజ్ లెటర్ రాసుకుని వాళ్ళ మీద చర్యలు లేకుండా చేయాలన్న ఆలోచన కూడా ఉన్నదని తెలిసిందండి. మనకు ఖచ్చితంగా మళ్ళీ మేము వాళ్ళ మీద చర్య తీసుకోవాలి మేడం. అధికారుల మీద తీసుకోవాలి. ఎవరైతే స్వాహా చేశారో వాళ్ళని కూడా రికవరీ వీళ్ళని పరిగణించండి.
పద్ధతిగా గౌరవం మా గౌరవం నిలబెట్టుకుంటాం, మీ గౌరవం రైతులకు వెంటనే బాబు సార్ రండి సార్ రండి సార్ సార్ బాబు సార్ బాబు చేశారు. పంట బోధులు కానీ పంట కాలువలు కానీ పూర్తి స్థాయిలో లేవు. అవి బాగా పూడుకులైపోయి గుర్రపు లెక్క అడ్డు వచ్చేసి నీరు అందట్లేదు. దాన్ని కూడా ఈ ఇరిగేషన్ శాఖ వెంటనే క్లీన్ చేసి రైతులకు నీరు అందేటట్టుగా చూడవలసిందిగా కూడా ఈ జనసేన పార్టీ తరఫున అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ అదే ఉందని చెప్పి అంత బలంగా మనం ఉన్నాం. ప్రజలందరూ మన పార్టీ వైపే చూస్తున్నారు, జనసేన పార్టీ వైపు. చేత భవిష్యత్తు మందే. దానికి తగ్గట్టుగా మనం కూడా కృషి చేసుకోవాలా. అన్ని సామాజిక వర్గాలని కలుపుకుని వెళ్ళాలా. అందరినీ కలుపుకుని పెద్దలని అందరినీ తీసుకుని వెళ్తే భవిష్యత్తు మందే అని చెప్పి తెలియజేయడం ఎటువంటి అధివశక్తి లేదని తెలియజేస్తూ, ముఖ్యంగా మనం ఇప్పుడు జరిగిన ఈ స్కామ్స్ వరకు అయితే మనం పోరాడదాం. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అన్నట్టుగా మన అధ్యక్షులు గారు చెప్పినట్టుగా మన పోరాటానికి ముందుకెళ్దాం. భవిష్యత్తు మంది. ఇప్పుడు ఇది ఇచ్చి రేపు వారి నుంచి అయితే ఎటువంటి స్పందన లేకపోతే ఈ పోరాటాన్ని మళ్ళీ జిల్లా స్థాయిలో జిల్లా అధ్యక్షుల దృష్టికి, అలాగే మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి రైతులు న్యాయం జరిగే వరకు కూడా మనం పోరాడదామని తెలియజేసుకుంటూ, అదే విధంగా ఇంకా యూరియా ధరలు 2 నెలలైంది రైతులు ధాన్యం తోలి ఎక్కడ కూడా రూపాయి రాలా. 2 నెలల మట్టి నుంచి రైతు మట్టిలో కష్టపడి సంపాదించే ధాన్యం ఇచ్చి ఇంచుమించు ఏప్రిల్ 24 తర్వాత ఇప్పుడు వరకు కూడా ఏ రైతుకి 1 రూపాయి ఇవ్వాలా. రైతు ఎలా బతకాలా? మళ్ళీ ఇప్పుడు ఆటమల్లి 2 వచ్చేసి ఊడిపి ఊడుచుకోవాలా. మళ్ళీ అప్పులు చేసి వాళ్ళు ఊడిపులకు వెళ్ళాలా. ఇవేళ పండించిన డబ్బులు రావాలో తెలియక చాలా సతమత అయితే పరిస్థితి అయితే రైతుల్లో ఉంది. దీని మీద కూడా ఇప్పుడు మనం వినతి పత్రం వేస్తున్నాం. వెంటనే రైతుల యొక్క డబ్బులు వెంటనే వారి అకౌంట్ లో వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అదే విధంగా యూరియా ధరలు, ఎరువుల ధరలు కూడా విపరీతంగా పెరుగున్నాయి. దాన్ని కూడా తగ్గించేటట్టుగా ప్రభుత్వం తరఫున కృషి చేయాలని తెలియజేసుకుంటూ, మనం ఇప్పుడు సమావేశం అయినట్లే స్థానిక తహసీల్దార్ గారి ఆఫీస్కి వెళ్ళి మన తరఫున జనసేన పార్టీ తరఫున వినతి పత్రం ఇద్దాం, మనం డిమాండ్ చేద్దాం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సహకారంతో ట్రాఫిక్ కూడా ప్రయాణం కల్పించండి. చెప్పారు ఎస్ఐ చెప్పారు ఎవరికి ఇబ్బంది కలుగుతున్నాండి. పక్కనకి వెళ్ళిపోతాం. ఏముంటుంది పక్కనకి వెళ్ళి
అన్నారు సీనియర్ నాయకత్వం వర్ధిల్లాలి జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అన్నారు సీనియర్ నాయకత్వం అన్నారు సీనియర్ నాయకత్వం అన్నారు సీనియర్ నాయకత్వం భవిష్యత్తులో మనం పోరాడదాం. మనకైతే 100% మనదే భవిష్యత్తు. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. కొత్తపేటలో జనసేన జెండా ఎగురుతుందంటే ఏమాత్రం అనుమానం లేదు. ఇంకేదంటే ఈ మధ్యకాలంలో నాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అయితే ఈ మధ్యకాలంలో సర్వే రిపోర్ట్స్ వచ్చి ప్రతిపక్షం వారు చేయించుకున్నారంట. వారు చేయించుకుంటే కొత్తపేటలో జనసేన పార్టీ నగ్గుతాను వచ్చిందంట వాళ్ళకి రిపోర్టు. అలాగే అధికార పార్టీ వైసీపీ వారు చేయించుకున్నారు. అదే పీకే టీం అటు చెడపురుగు రాష్ట్రానికి వచ్చేక్కడ మన సూర్యబాబు గారు, సుభాష్ గారు పెద్దలందరూ ఒక లిస్ట్ అవుట్ చేసి, అయ్యా మన మండలంలో సూర్యాపేట గ్రామాన్న రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ వారి అకౌంట్లో వేసేసుకుని పంట బోధులు సర్వే నెంబర్లు చూపించి, అలాగే ఇటుక బట్టీలు ఉన్న సర్వే నెంబర్లు చూపించి వారు పంట నష్టపోయినట్టుగా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా వాలంటీర్లు అధికార పార్టీకి చెందిన వ్యక్తుల అకౌంట్లో పడ్డ వేసేసుకున్నారు, సహాయం చేసేశారు. అదేవిధంగా ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వారు సహాయం చేసేశారు. ఆ విధంగా చూస్తే ఒక్క సూర్యాపేట గ్రామంలోనే ఇంచుమించు సుమారు 6 లక్షల రూపాయల వరకు ఒక్క చిన్న గ్రామంలో దోసేశారంటే ఆలమూరు గ్రామంలో ఇంచుమించు 15 లక్షల వరకు ఉంది. ఈ విధంగా చూస్తే చింతలూరులో 8 లక్షల వరకు ఉంది. ఈ విధంగా చూస్తే మండలంలోనే ఇంచుమించు ₹1 కోటి సుమారు ఉంటుందేమో అని చెప్పడం, దాని మీద ఒక మనం లిఖితపూర్వకంగా వారికి ఒక వినతి పత్రం కూడా ఇవ్వటం, ఇవన్నీ కూడా డేటా సేకరించి గ్రామాల్లో ఏ రకంగా ఫ్లాట్ అయింది, ఎవరు సర్వే నెంబరు, ఎవరి అకౌంట్లో పడ్డది డబ్బు అని చెప్పు క్లియర్గా మనం ఒక డేటా తయారు చేసి వారికి అందించడం కూడా జరిగింది. సుమారు ఇంచుమించు 10 రోజులు అయితే అయింది. వారి నుంచి అయితే ఇప్పటి వరకు ఏ విధమైన స్పందన లేదు. ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్తూ ఉన్నారు. మన తరఫున అయితే ఒక డిమాండ్ పెట్టాం, మీరు దాన్ని సర్వే అయితే సరిగ్గా దాన్ని దర్యాప్తు చేసి ఈ తప్పుకు కారణమైన అధికారుల మీద చర్యలు తీసుకోవాలి మీరు. అలాగే ఈ డబ్బు ఎవరి అకౌంట్లో పడ్డదో వారి నుంచి మళ్ళీ ప్రభుత్వ సొమ్ముని రికవరీ చేయాలి. దీని మీద చర్య తీసుకోకపోతే మేము జనసేన పార్టీలో అయితే పోరాటం చేస్తాం. అవసరమైతే పవన్ కళ్యాణ్ గారి వరకు కూడా తీసుకెళ్తామని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షుల దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పడం అయితే జరిగింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అయితే అధికారులు కూడా దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా ఎక్కడా స్పందన అయితే లేదు. వారెక్కడా దర్యాప్తు చేస్తామని కాలాతీతం చేయడం, ఈ అధికారుల్ని ఈ డబ్బు దోసేసిన అకౌంట్లో వేసుకున్న వారిని కూడా ఎలా సేవ్ చేయాలి, ఎలా రక్షించాలనే ఆలోచన అయితే ఉంది తప్ప దీని గురించి ఆలోచించే పరిస్థితి అయితే లేదు. ఈ 2-3 గ్రామాల్లోనే ఇంచుమించు 20-30 లక్షల రూపాయలు వస్తాయి. మండలంలో ఎన్ని కోట్ల రూపాయలు వస్తుంది, నియోజకవర్గంలో ఎన్ని కోట్ల రూపాయలు వస్తుందో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి రూపాయి రికవరీ అయ్యేట వరకు కూడా జనసేన పార్టీ తరఫున పోరాడదామని చెప్పి మీ అందరి తరఫున కూడా ఒకసారి కోరుకుంటూ మనందరం పోరాడదాం, రైతులకు న్యాయం చేద్దాం. రైతులు చాలా మందికి డబ్బులు అయితే రాలా, ఎక్కడా కూడా న్యాయబద్ధంగా ఉన్న రైతులకి అయితే ఎక్కడా రికవరీ లేదు, డబ్బులు ఇలా. కానీ అడ్డదారుల్లో ఈ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఈ వాలంటరీ వ్యవస్థ నుంచి కానీ వీళ్ళైతే దోచేయడం అయితే జరిగింది. ఇన్ని కోట్లు ఇచ్చాము అన్ని కోట్లు ఇచ్చామని చెప్పుకోవడం తప్ప ఇది వార జోబుల్లోకి వెళ్ళింది తప్ప ఏ రైతుకి అయితే రాలా ఎక్కడా కూడా. వారి పరిపాలన ఎలా ఉందంటే వ్యాపారం చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా రాజకీయంగా ప్రజల యొక్క సంక్షేమ పథకాలు అంటున్నారు, ఈ అకౌంట్స్ లో డబ్బులు వేసేస్తున్నాం దాంతో మా పరిపాలన అంటున్నారు తప్ప వారి సోహా చేసేది అయితే ఒక వ్యాపారంగా నడుస్తుంది రాష్ట్రం. ఇసుక అవ్వచ్చు,
ఒక జేపీ సంస్థ అని చెప్పి వారు ఒక్కరే దూషిస్తున్నారు. మొత్తం అంతా కూడా కింద ఎవరు స్థానికంగా ఏముండదు, ఎవరు పట్టుకెళ్తున్నారో ఎన్ని కోట్లు వెళ్తుందో కూడా తెలియదు. రాత్రులకి పగలకే తేడా లేదు. పర్యావరణ నిబంధనలు అసలు లేవు. అదే రకంగా లెక్కల గురించి అయితే సొంత బ్రాండ్లు అంటున్నారుగా, భూములు మేము ప్రెసిడెంట్ మెడల్స్ అని చెప్తూ ఉన్నారు. రకరకాల బ్రాండ్లతో వారు సొంత బ్రాండ్లతో దాన్ని దోషేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇన్నాళ్ళైతే లోకల్గా స్థానికంగా అయితే చిన్న చిన్న నాయకులు ఉండేవారు. ఒక కాంట్రాక్టులు చేసుకోవడానికో, ఇసుక ర్యాంపులు చేసుకోవడమో, లేకపోతే ఒక బ్రాండీ షాపులు చేసుకోవడమే. ఒక చిన్న దొంగలు అనుకునేవాళ్ళు మేము అప్పుడు, వీళ్ళంతా చిన్న చిన్న దొంగలని. ఇప్పుడు రాష్ట్రాన్ని పాలించడానికి ఒక ఖచ్చితంగా వచ్చాడు, మొత్తం అంతా ఆ దొంగ ఏదో చేస్తున్నాడు. స్థానిక స్థాయిలో అయితే ఎక్కడ అవకాశం లేదు. అంత సొమ్ము అక్కడికే పోతుంది. స్థానిక చిన్న దొంగలకి ఎక్కడికా దొరకట్లా. వారు పాపం చాలా సేవ అసంతృప్తి ఉన్నారంటున్నారు ఈరోజు. ఆ విధంగా కందిపప్పులు చూసుకుంటే 70 నుంచి 150, 90 రూపాయలు, 100 రూపాయలు, నూనె చూసుకుంటే 200 రూపాయలు, ఇలా నిత్యావసర వస్తువులు పెరిగిపోయి, కరెంటు బిల్లులు అయితే దారుణంగా పెంచేశారు. లేకపోతే వాళ్ళు పెట్టి సంక్షేమ పథకాలు కూడా కరెంటు బిల్లు పెరిగిపోయింది, లేకపోతే ఇంకోటి ఎలా దోషేద్దామని దాన్ని తప్పించి తీసేస్తున్నారు అంతా. ఎక్కడా కూడా పరిపాలన అయితే చాలా అస్తవ్యస్తం. మౌలిక సదుపాయాలు లేవు, రోడ్లు లేవు, వైద్యం లేదు. విద్య గురించి చెప్పకల్లా సుమారు 2 లక్షల మంది విద్యార్థులు మన అయితే ఫెయిల్ అవటం అయితే జరిగింది. చాలా అస్తవ్యస్తం అయిపోయింది రాష్ట్రం. దాంతో ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి అయితే బాగా విపరీతంగా పెరిగిపోయింది. మనం ఈ సంవత్సరం పోరాడవలసి ఉంటుంది ఇటువంటి అన్నింటి మీద కూడా. ఇంచేతంటే 24 అంటున్నారు కానీ 23లో అయితే ఎలక్షన్ రావడానికి 100% అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రతిపక్షం అయితే కనపట్ల భయపడే పరిస్థితి. ఏదైనా చిన్న కేసు ఇట్లా లోపలే చేస్తారని మనం వాళ్ళ బయటికి రాలేకపోతున్నారు, పోరాడలేకపోతున్నారు. దేనికి భయపడకుండా నిజాయితీగా నిబద్ధతగా విలువలతో పోరాడేది ఎవరైనా ఉన్నారంటే ఒక జనసేన పార్టీ జన సైనికులు అని చెప్పి ప్రజల్లో ఒక నమ్మకం అయితే కలిగింది. ఏదైనా ఒక సమస్య పరిష్కారం అవ్వాలంటే మన జనసేన పార్టీ ద్వారానే పరిష్కారం అవుతుంది, పవన్ కళ్యాణ్ గారి ఇంట్రెస్ట్ పరిష్కారం అవుతుందనే ఒక ఆలోచన ప్రజల్లో ఒక నమ్మకం అయితే కలిగింది. ఈ ప్రతిపక్షం కనపట్ల ఈ అధికార పక్షం మీద అయితే యావగింపు అసహ్యం వచ్చేసి ఉంది. అటువంటి టైంలో ఒకే ఒక్కడ కనపడుతున్నాడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చుక్కల్లో చెందుతుందని చెప్పుకోవడంలో ఎటువంటి అతివేశక్తి లేదు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా అప్పుడు ముద్దులు పెట్టాడు, ఇప్పుడు గుద్దులు గుద్దుతున్నాడు. ఎప్పుడు మళ్ళీ మనం గుద్దేద్దాం ఆ ఓట్లు అని చెప్పి ప్రతి ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అది కూడా జనసేన పార్టీ వైపే చూస్తున్నారు. చేత మనం ముఖ్యంగా చాలా ధైర్యంగా ఈ సంవత్సరం అయితే కృషి చేయడం బాధ్యత ఉంది. సమస్యల మీద కూడా పెద్దల సలహాలు త్రిమూర్తులు గారు కూడా చెప్తూ ఉంటారు చాలా సార్లు, మన సమస్యల మీద పోరాడాలి సార్ అని చెప్పి. తప్పకుండా మీ అందరి సహకారం కావాలి. దీని మీద పోరాడదాం, ముందుకెళ్దాం. ఎక్కడ ఎవరికే సమస్య ఉన్నా పోరాడదాం, భవిష్యత్తు మందే అని చెప్పడంలో ఏమాత్రం అనుమానం అయితే లేదు. అదేవిధంగా మా నియోజకవర్గంలో అయితే ప్రజలు పట్టించుకునే అయితే ప్రభుత్వం లేదు, ప్రజల గురించి ఆలోచించే నాయకుడు లేడు. ఎక్కడ ఏమి దొరుకుతాయా అని చెప్పి జే గ్యాంగ్ ఒకటి బయలుదేరిందంటే మన D5లో వచ్చింది. మన జే గ్యాంగ్ ఏంటో అర్థం కాల, ఎక్కడ ఏం దొరకనట్లేదంట. తేగల్లో కన్నేసి కూర్చున్నారంట, ఎక్కడ దొరికితే అక్కడ దోసేస్తున్నారంట. జే గ్యాంగ్ అని చెప్పి కొత్తగా బయలుదేరింది. ప్రజలు కూడా ఎక్కడ బస్సులు పెట్టి డబ్బులు ఇచ్చి పొలాలు ఇచ్చి చాలా కష్టపడ్డారు కానీ అయినా సక్సెస్ అవ్వలేదు అంటున్నారు. కానీ స్వచ్ఛందంగా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని సొంతంగా వచ్చేది ఎవరైనా ఉందో ఒక జనసేన పార్టీ జన సైనికులు అని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీరే బలం జనసేన పార్టీకి అని చెప్పి అనడంలో ఎటువంటి అనుమానం లేదు. ఇంచేతంటే మన అధ్యక్షుడు వారు కూడా అంటూ ఉంటారు, యువత ముఖ్యం, జన సైనికులు ముఖ్యం, వారి తర్వాత మీరని చెప్తూ ఉంటారు మాతో కూడా అంత బలంగా. మీ అందరూ రావటం, అలాగే రైతులు విచ్చేశారు. ఆలమూరు మండలం నుంచి కూడా రైతులకి అందరికీ కూడా పెద్దలందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా